హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో అకాడమీ సార్. ఒక సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సార్. ఒక 2 రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, SIPC, DSC టెట్ 2 రాష్ట్రాల్లో ఏ పోటీ పరీక్షలకైనా కూడా నిర్వహించే ఎగ్జామ్స్కి ఒక టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా మీకు కావాల్సిన క్లాసులు అందించడంలో నిజాయితీగా క్వాలిటీ సబ్జెక్ట్తో ఈరోజు మీ ముందుకు వస్తుంది మా ప్లాటో అకాడమీ సార్. మా ప్లాటో అకాడమీ క్లాసెస్ మీరు వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ ఏ టైప్లో ఎలా అడిగినా సార్, ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. తప్పకుండా ఇక్కడి నుంచి బిట్ ఆడతారు సార్. అందుకే హార్డ్వర్క్ చేయండి సార్, కష్టపడండి సార్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మేము ఈ క్లాసు మీకు ఇస్తున్నాం. అందుకే దీన్ని వినియోగించుకోండి సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. 2022 ఏప్రిల్ 6 నాటికి బీజేపీ పార్టీ ఏర్పడి 42 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. 42 ఏళ్ళు పూర్తయింది బీజేపీ పార్టీ సార్. ఇక్కడ ప్రధానంగా 1980లో ఏప్రిల్ 6న ఎల్కే అద్వానీ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి తొలిసారిగా జనసంఘ్ పేరుతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత బీజేపీగా మారిపోయింది. ఆనాడు బీజేపీ 1984లో ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లు, టుడే 303 స్థానాలు బీజేపీ గెలుచుకుంది సార్. ఆనాడు బీజేపీ సార్ ఇక్కడ వచ్చేసి 1980లో బీజేపీ పార్టీ ఏర్పడింది సార్. ఇక్కడ ఏప్రిల్ 6 నాడు రేపు కరెంటు పాలిటీ పరంగా బిట్టాడతాడు. 2022 ఏప్రిల్ 6 నాటికి ఏ పార్టీ ఏర్పడి 42 ఏళ్ళు పూర్తయింది. ఈ మధ్యన 42 సంవత్సరాలు పూర్తి చేసిన పార్టీ పేరేమిటి? 2 సీట్లు కలిగిన బీజేపీ ఈనాడు 303 స్థానాలతో భారతదేశంలో అత్యధికంగా ప్రాంతీయ పార్టీలు కలిగిన, అత్యధికంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కూడా బీజేపీ పార్టీని. హిమాచల్ ప్రదేశ్ బీజేపీని, హర్యానా బీజేపీని, అదేవిధంగా గుజరాత్ బీజేపీని, కర్ణాటక బీజేపీని, మధ్యప్రదేశ్ బీజేపీని, అస్సాం బీజేపీని, మేఘాలయ బీజేపీ, మణిపూర్ బీజేపీ, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ, ఉత్తరాఖండ్ బీజేపీ, ఉత్తరప్రదేశ్ బీజేపీ, ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది సార్. ఈరోజు 2 సార్లు దేశ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి నరేంద్ర మోడీ.
మరి ముఖ్యంగా సరే పోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి గ్యారంటీగా బిట్ అడిగే అవకాశం ఉంది సార్ వచ్చేసి ఈ ఏరియా నుండి. ఒక 2022 ఏప్రిల్ 6 సార్ ఇక్కడ భద్రతా మండలిని ఉద్దేశించి మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని ఒంటరి చేసింది, ఈ ప్రపంచం ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మీరు మాకు సహకరించండి, మీరు మాకు సాయం చేయండి, ఈ ఐక్యరాష్ట్రంతో ఉండి ఏమిటికి రష్యాను కంట్రోల్ చేయలేకపోతున్నారు అని ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈయన ఒక కమేడియన్, సినిమాలో నటించే ఒక కమేడియన్. ఈయన రాజకీయాలకు వచ్చాడు, ఈయన మంత్రిమండలిలో కూడా కమిటీని తీసుకున్నాడు. అక్కడ విలేకరులు వీళ్ళందరూ అడిగితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మీరు ముందుకు పోతున్నారని చెప్తే ఆ న్యూస్ రాసే పేపర్లో కూడా నిషేధించాడు, కొన్ని టీవీ ఛానల్ ఆఫ్ చేయించాడు అప్పట్లో. మరి ఈయన యొక్క అమెరికా మాటలు పట్టుకొని నేను నాటో సంస్థలు మీకు మెంబర్షిప్ ఇస్తావు, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తావు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పి అమెరికా అంటే తొందరపడతనంతో మా త్వరలో మేము నాటోలో చేరబోతున్నాం, రష్యాని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం అని చెప్పి వ్లాదిమిర్ జెలెన్స్కీ అంటున్న మాటలు చూసి ఆపరేషన్ మిలిటరీ పేరుతో 2022 ఫిబ్రవరి 24 నాడు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించింది. 2022 ఫిబ్రవరి 26 నాడు ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని కేంద్ర పౌర విమాన శాఖ, పట్టణ అభివృద్ధి శాఖ, విదేశాంగ శాఖలు ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 24 నాడు యుద్ధం స్టార్ట్ అయితే ఇంతవరకు యుద్ధం కంప్లీట్ కాలే. లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయారు. 50 లక్షల మంది పైగా బూచా ప్రాంతాల్లో కుప్పలు తెప్పలకు పడి ఉన్నాయి శవాలు. అక్కడ బూచాలు ఇన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. ఎందుకు రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోలేకపోయిందంటే ఉక్రెయిన్ ఆర్మీ మొత్తం కూడా రోడ్ల మీదకి సరిహద్దుల మీద రావడం లేదు, ప్రజల్లో ఉండి రష్యా ఆర్మీపై దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య అమాయకమైన ప్రజలు కూడా చనిపోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. యుద్ధ నేరాలకు రష్యా పాల్పడుతుంది, రష్యాను శిక్షించండి, లేదంటే ఐరాసును మూసేయండి. ఏంది ఇక్కడ, ఏంది పరిస్థితి, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, చూస్తూ మీరు ఏం చేస్తున్నారు అక్కడ అని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఉద్దేశించి మాట్లాడిన వ్యక్తి వ్లాదిమిర్ జెలెన్స్కీ సార్ వచ్చేసి ఇక్కడ. సార్ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా దీంతో పాటు సార్ ఇక్కడ ఒక టాటా కొత్త ఎలక్ట్రికల్ కార్ ఆవిష్కరించింది సార్ వచ్చేసి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 400 నుండి 500 కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించవచ్చు అని చెప్పి ఈ మధ్యన ఒక ఎలక్ట్రిక్ కారు. ఏ సంస్థ నూతన ఎలక్ట్రిక్ కారును ప్రారంభించిందంటే ఒక టాటా సంస్థ వచ్చేసింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ వల్ల విపరీతమైన కాలుష్యం ఉంది, కార్బన్ మొనాక్సైడ్ విష పదార్థాలు విడుదలవుతున్నాయి. అందుకే త్వరితగతిన
అందుకే త్వరిత గతిన చేరుకునే లక్ష్యంగా తక్కువ డబ్బులతో ఎలాంటి పొల్యూషన్ లేకుండా వెహికల్స్ నడిపించాలన్న ఉద్దేశంతోనే ఒక టాటా నూతన ఎలక్ట్రికల్ కార్ ఆవిష్కరించింది. 2030 నాటికి దాదాపు 49% పైగా కార్బన్ ఉద్గార పదార్థాలతో నడిచే కంపెనీలు మొత్తం మూసేయాలి. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తులను నిలిపివేయాలి. ఈ లక్ష్యంతో ఈరోజు ఆయా సంస్థలు ముందుకు పోతున్న సంఘటన సార్. పెరు సార్, పెరు దేశం రాజధాని లిమా, దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశం సార్ ఇది. పెరులో ఇంధనం ఎరువుల ధరల సరికడ. ఈ ఎరువుల ధరలు పెరుగుదలపై ప్రజలు చేస్తున్న ఆందోళన అరికట్టేందుకు ప్రభుత్వం ఇక్కడ కర్ఫ్యూ విధించింది సార్. వచ్చేసి ఇక్కడ 26 ఏండ్ల గరిష్ట స్థాయికి 26 ఏండ్ల తర్వాత మళ్ళీ ఈ స్థాయికి ఈ రేట్లు ఇక్కడ పెరిగిన సంగతి సార్. ఇలా ఎక్కడ చూసిన శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, పెరులో ధరల సంక్షోభం, పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం, ఇలాంటి సంక్షోభాల్లో ఇలా ఆయా ప్రభుత్వ యొక్క నాయకులు చేసిన తప్పిదల వల్ల అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. ఎంత చదివింది ముఖ్యం కాదు. 2.5 గంటల ఎగ్జామ్ లో కూర్చున్నా, ఏ టైప్ అడిగినా, ఏ లెవెల్ అడుగుతున్నా కూడా ఒక విజేతగా నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. వచ్చేసి సార్, బూచా భారతదేశం అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యా కానీ సపోర్ట్ కాదు. మేము శాంతి కోసమే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. శాంతి కోసం మా మద్దతు భారత్ అంటున్న సంఘటన సార్. బూచాలో రష్యా దళాలు సార్ ఇక్కడ ఘోరమైన మరణకాండ జరిగింది. ఇక్కడ దీనిపై విచారించండి. ఓకే, మీరు బూచాలో ఘోరమైన మరణకాండ జరిగింది కదా, ఈ మరణకాండపై తప్పనిసరిగా విచారించండి. మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఐక్యరాజ్య సమితిలో ఉన్న భారత ప్రతినిధి తిరుమూర్తి పిలుపునిచ్చిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ భారతదేశం ఏ ప్రాంతంలో జరిగినా, ఉక్రెయిన్లో ఏ ప్రాంతంలో జరిగిన ఊచకోతపై విచారించండి, మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పి భారత్ కోరిందంటే బూచా నగరంలో జరిగిన మరణకాండ. అందుకే కదా రష్యా దేశాన్ని 2022 ఏప్రిల్ 7 నాడు, ఏప్రిల్ 7వ తేదీన రష్యా దేశాన్ని యుఎన్ఓ మానవ హక్కుల సంఘము నుండి తొలగించారు సార్. ఇక్కడ మరో అంశం సార్. ఇక్కడ
2023 సంవత్సరంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం తమిళనాడు సార్. ఇక్కడ వచ్చేసి పెట్టుబడులు, మన పారిశ్రామిక పెట్టుబడుల్ని మరింత ఆకర్షించేందుకు ఒక అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం 2023కు ఏ స్టేట్లో జరగబోతుందంటే తమిళనాడులో జరగబోతుంది సార్. ఎంకే స్టాలిన్ నాయకత్వంలో. స్టాలిన్ ఈ రాష్ట్రానికి 14వ సీఎం. ఇలా దేశంలో నెంబర్ 1, ఈ దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రుల్లో ఫస్ట్ ఇతను. ఇలా అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమం ద్వారా, సామాజిక సేవా కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు చేరువవుతున్న నాయకుడు అంటే ఎంకే స్టాలిన్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు. 2023 డిసెంబర్లో ఏ రాష్ట్రంలో ఇండియాలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం ఇది జరగబోతుంది? ఇది రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది. చదివేటప్పుడు 1కి 2 సార్లు చదవండి. బిట్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోద్ది. ఈ అవకాశానికి మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈసారి ఏదో ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఫ్రెండ్స్, నిన్ను ఒక ఆఫీసర్గా చూడాలి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఉండవు సార్. ఈ నోటిఫికేషన్లోనే ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళిపోవాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాయొచ్చు. ఎక్కడ విఫలమైనవు, ఎందుకు కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఎందుకు మిస్ అయింది, ఈసారి మిస్ కావద్దు. ఈ రేంజ్లోనే ప్రిపరేషన్ ఉండాలి సార్. వచ్చేసి ఈయన అంటాడు సార్, ఇక్కడ సుబ్రహ్మణ్యం జయశంకర్ భారత విదేశాంగ మంత్రి అంటాడు, భారతదేశం శాంతి పక్షమే, మేము హింసను సహించము, హింసకు వ్యతిరేకంగా ఉంటాం. అందుకే బూచాలో జరిగిన అమాయకమైన పౌరుల పై విచారించండి. ఎవరు దాని గల కారకులు, మేము మద్దతు ఇస్తామని చెప్పి అలా భారత్ను కోరుకుంటున్న సంఘటన సార్. ఆర్ఏపై జోహారి సార్. ఇక్కడ ఆర్ఏపా జోహారి, ఈ ఆర్ఏపై జోహారి సార్ ఇక్కడ జర్నలిజంలో మహిళలకు ఇచ్చే ప్రధానమైన అవార్డు అంటే చమలి దేవి అవార్డు. చమలి దేవి జైన్ అవార్డు సార్. ఒక చమలి దేవి జైన్ అవార్డు సార్. ఇది ప్రపంచంలో పత్రికా సేవారంగంలో, ఒక జర్నలిజంలో ప్రధానమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి సార్. ఈ భారతదేశంలో జర్నలిజంలో, పత్రికా సేవారంగంలో ప్రధానమైన బహుమతి అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. కానీ ఒక ముంబైకి చెందిన జర్నలిస్టు ఆర్ఏపా జోహారికి, ఒక మహిళా జర్నలిస్టులకి జర్నలిజంలో అవార్డు అంటే చమలి దేవి జైన్ అవార్డు సార్. ఇక్కడ ఆర్ఏపా జోహారి సార్ ఇక్కడ స్క్రోల్ కోసం పనిచేస్తుంది. 2021కి చమలి దేవి జైన్ అవార్డు వచ్చింది. 2020 సంవత్సరానికి ఏమో నీతూ సింగ్ ఇచ్చారు సార్ ఇక్కడ ఈ అవార్డును. ఒక జర్నలిజంలో మహిళలకు ఇచ్చే ప్రధానమైన అవార్డు అంటే చమలి దేవి జైన్ అవార్డు సార్. రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా ఈ అవార్డులు ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షలో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా.
సార్ అశ్విని శ్రీవాస్తవ. అశ్విని శ్రీవాస్తవ రాసిన నవల డి కోడింగ్ ఇండియన్ బాబుడమ్. ఒక డి కోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనే నవల సార్. ఈ నవలను వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక విటస్టా పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ప్రచురించిన సంఘటన సార్. ఇది భారతదేశంలోని బ్యూరోక్రాటిక్ వ్యవస్థను కవర్ చేస్తున్న ఒక జర్నలిస్ట్ రాసిన యొక్క నవల సార్. ఈ భారతదేశంలో బ్యూరోక్రాట్స్ ధనవంతుల గురించి, భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థలో మరియు సాధారణ వ్యక్తి నుండి బ్యూరోక్రాట్ వరకు బ్యూరోక్రాట్ల పనితీరు విధానం పైన రాసిన నవలే ఒక బ్యూరోక్రాటిక్ వ్యవస్థపై రాసిన నవల డి కోడింగ్ ఇండియన్ బాబుడమ్. డి కోడింగ్ ఇండియన్ బాబుడమ్ నవల రచయిత అశ్విని శ్రీవాస్తవ. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అశ్విని శ్రీవాస్తవ రాసిన నవల పేరేమిటి? ఇండియన్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ గురించి వివరిస్తున్న నవల పేరేమిటి? ఒక నవల తీస్తున్నప్పుడు ఈ నవల రచయిత ఎవరు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఇతనితో సంబంధం లేని యొక్క నవల పేరేమిటి? డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ నవల రచయిత ఎవరు? విటస్టా పబ్లిషింగ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏ నవలను ముద్రించింది? అశ్విని శ్రీవాస్తవ రాసిన నవల పేరేమిటి? డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ నవల రచయిత ఎవరు? డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ నవల ఎవరి గురించి వివరిస్తుంది? బుక్స్ అండ్ ఆథర్స్ లో. ఇది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. జిఎస్ లో హైయెస్ట్ స్కోరింగ్ సార్ కరెంట్ ఈవెంట్స్. సారు ఎన్ని పేజీలు రాజడం ముఖ్యం కాదు, సారు క్లాసులు ఎన్ని జోకులు చెప్పడం ముఖ్యం కాదు, ఎన్ని కథలు చెప్పడం ముఖ్యం కాదు. వింటున్న 2 క్లాసులో రేపు 2 బిట్లు రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే ఈ అవకాశం దొరకదు సార్. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. మరో అంశం సార్ ఇక్కడ ఏంటంటే 2022 సంవత్సరం ఏప్రిల్ 4 నుండి 6 వరకు రామ్నాథ్ కోవింద్ నెదర్లాండ్ దేశం పర్యటన. ఇండియా నెదర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయింది సార్. ఇక్కడ ఒక ఇండియా నెదర్లాండ్ల మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 75 ఏళ్ళు కంప్లీట్ కావడం జరిగింది సార్. భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చిన వారిలో డచ్ వారు కూడా ఒకరు. ఆనాడు డచ్ని హాలెండ్ అని, నెదర్లాండ్ అని పిలుస్తున్నాం. నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్ లో అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్ సిటీ ఇక్కడే ఉన్నది సార్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన 2వ దేశాల ప్రయాణం యొక్క చివరి దశ ఆమ్స్టర్డామ్ లో అడుగుపెట్టారు.
ఏప్రిల్ 2 నుండి 4 వరకు ఏమో తుర్కీమెనిస్తాన్ దేశానికి వెళ్ళాడు. ఏప్రిల్ 4 నుండి 6 తేదీ వరకు ఏమో 34 సంవత్సరాల్లో నెదర్లాండ్కి అతని మొదటి పర్యటన. ఒక డచ్ సరికడ నెదర్లాండ్. 2022 సంవత్సరానికి ఏ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి దాదాపు 75 ఏళ్ళు పూర్తయిందంటే ఇండియా నెదర్లాండ్ సర్వ్ చేసి పసుపు తులిప్ రకం మైత్రి సర్వ్ చేసి పసుపు తులిప్ ఈ తులిప్ రకం యొక్క మైత్రి సార్ 2022 ఏప్రిల్ 7న చలో స్కూల్ అభియాన్ స్కూల్ చలో స్కూల్ చలో అభియాన్ ఉత్తరప్రదేశ్. సార్ ఉత్తరప్రదేశ్లో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో 100% ఇక్కడ నమోదు కోసం ప్రతి పిల్లల్ని బడి మానేయకుండా స్కూలుకు తీసుకొచ్చే విధంగా సమగ్ర అభివృద్ధికి భవిష్యత్తు రూపొందించడం కోసమే స్కూల్ చలో అభియాన్ ప్రాథమిక ఉన్నత విద్యా వ్యవస్థలో డ్రాప్ అవుట్లు తగ్గించడం కోసం 100% ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వచ్చే విధంగా ఒక స్కూల్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సర్వచేసి సార్ ఒక 2016 సంవత్సరం ఏప్రిల్ 5 నాడు బాబు జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా యూపీలో వారణాసిలో పిఎం స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభించి 6 ఏళ్లు పూర్తి కావడం జరిగింది సార్. ఇప్పటికీ పథకం కింద 1,33,995 ఖాతాలు 30,160 కోట్లు మంజూరైనవి సార్. 2025 వరకు పొడిగించారు. ఎగ్జాంపుల్ ఏమంటారు సార్, 2022 సంవత్సరం ఏప్రిల్ 5 నాటికి ప్రధానమంత్రి ఏ కార్యక్రమం ప్రారంభించి 6 ఏళ్లు పూర్తయింది. ఈ మధ్యన ఏ కార్యక్రమాన్ని 2025 వరకు పొడిగించారు. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఏంటి సార్ అంటే నిరుపేద ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఒక పారిశ్రామికవేత్తలుగా రూపొందించాలి. ఒక మహిళల నిరుపేద వర్గాల మహిళల యొక్క ఆర్థిక సాధికారతను సాధించే దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. మేక్ ఇన్ ఇండియా వేరు, స్టార్ట్అప్ ఇండియా వేరు, స్టాండర్డ్ ఆఫ్ ఇండియా వేరు, డిజిటల్ ఇండియా వేరు. ఇది సార్ వచ్చేసి పథకం. గ్యారంటీ కరెంట్ ఎకనామీ పరంగా బిట్టెడతాడు. 2022 ఏప్రిల్ 5 నాటికి ఏ కార్యక్రమం ప్రారంభించి 6 ఏళ్లు పూర్తయింది. ఏ కార్యక్రమాన్ని 2025 వరకు పొడిగించారు. ఈ టైప్ లో ఎగ్జామినర్ ఇక్కడ అడిగే అవకాశం ఉంది పోటీ పరీక్షలు సార్. 1948 ఏప్రిల్ 7న WHO ఏర్పడింది. ప్రధాన కార్యాలయం
జెనీవా నగరం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడోస్ ఎథనోవ్ ఇథియోపియా దేశం వచ్చేసి సార్ ఐక్యరాజ్య సమితి ప్రధానమైన యొక్క అనుబంధ సంస్థల్లో WHO ఒకటి. ఒక ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్యం రోజు సార్. ప్రపంచ ప్రజలందరికీ మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, ప్రపంచంలో వస్తున్న భయంకరమైన జబ్బులకు కావలసిన మెడిసిన్ అందించడం, ఎప్పటికప్పటికి ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం ఉండే విధంగా ఆయా ప్రభుత్వాలను ఆదేశిస్తూ ప్రజలందరికీ మంచి ఆరోగ్య సదుపాయాలను కల్పించిన లక్ష్యంతో ఈరోజు పనిచేస్తుంది WHO. బర్డ్ ఫ్లూ, కోవిడ్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్ ఇలాంటి వ్యాధుల యొక్క నిర్మూలనలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది WHO. ఈసారి థీమ్ సార్ మన గ్రహం మన ఆరోగ్యం, అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ఇక్కడ నుండి రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. వచ్చేసి 2022 సంవత్సరం ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్య రోజు యొక్క థీమ్ ఏంది? గతంలో ఏప్రిల్ 7 ఇంపార్టెంట్ అడిగేది, గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ అడిగేది. అలాంటి బిట్లు ఇప్పుడు రావడం లేదు. వాడు థీమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. 2016 బిట్ ఎలా అడిగిండు, 2010 బిట్ ఎలా అడిగిండు, 2019 బిట్ ఎలా వచ్చింది, రేపు ఎలా ఆడుతాడు, ఎలా ఆడినా ఏ విధంగా క్యాచ్ చేయాలి. ఈ పోటీ పరీక్షల్లో నిన్ను ఒక విజేతగా చూడాలి. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడి నుంచి వచ్చేసి సార్ తెలంగాణలో ఒక కోకోకోలా కంపెనీ సార్ ఇక్కడ ప్రధానంగా 600 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట జిల్లాలో తిమ్మాపూర్ సిద్దిపేట జిల్లాలో తిమ్మాపూర్లో 600 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థ కోకోకోలా 48.53 ఎకరాల్లో స్థలం కేటాయించారు. ఈ మధ్యనే సార్ వచ్చేసి తెలంగాణలో ఏ జిల్లాలో 600 కోట్ల రూపాయలతో కోకోకోలా హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ పెట్టుబడులు పెడుతుంది, ఎన్ని ఎకరాల స్థలం ఉంది నిర్మిస్తున్నారు. ఈ టైప్ సార్ ఇక్కడ ఈ టైపులు అడుగుతాడు బిడ్. ఇక్కడ అసలే కష్టాల్లో ఉన్న శ్రీలంక దేశాన్ని ఆదుకోవడం కోసం సార్ ఇక్కడ 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 40,000 టన్నుల ధాన్యమును భారత్ పంపించింది. 2022 ఏప్రిల్ 2న సార్ ఇక్కడ ప్రధానంగా ఒకవైపు మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్కి మనం 50,000 టన్నుల ధాన్యం గోధుమలు ఇచ్చాం. అసలే ఆర్థిక సంక్షోభం, చమురు సంక్షోభం, జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రజలు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు, దేశ అధ్యక్షుని భవనంపై దాడికి వస్తున్నారు.
ఇలాంటి కష్టకాలంలో శ్రీలంక దేశాన్ని ఆదుకోవడం కోసం ఇండియా అంటే 36,000 టన్నుల మెట్రిక్ టన్నుల 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 టన్నుల డీజిల్, ఇప్పటికీ 40,000 టన్నుల అంటే ధాన్యాన్ని ఇస్తా అన్నాం. 2,000 అంటే 2 లక్షల. ఇప్పటికీ అనేక రకాలుగా శ్రీలంకకి ఇండియా సాయం చేయడం జరిగింది సార్. 22 మిలియన్ల జనాభా గల ద్వీప దేశం సార్ ఇది. 22 మిలియన్ల జనాభా ఉంది ఇక్కడ. 1848లో బ్రిటన్ నుండి స్వాతంత్ర పొందిన దేశం. ఇలా దేశ అధ్యక్షుడు రాజీనామా చేయాలని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. 2021 మార్చి 31 నాడు దేశ అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన సంఘటన సార్ వచ్చేసి. ఇది రేపు పోటీ పరీక్షల్లో గ్యారంటీగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. సార్, ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహం. మురుగన్ సార్ ఇక్కడ 140 అడుగుల 140 అడుగుల విగ్రహం కంటే మరో 6 అడుగులు ఎత్తుంది సార్ వచ్చేసి. త్యాగరాజన్ సప్తపతియార్ బృందం దీన్ని తయారు చేస్తారు వచ్చేసి. 1 కిలోమీటర్ దూరం నుంచి చూసినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో 216 అడుగుల ఎత్తులో రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మిస్తే ముచ్చింతల్లో ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో 182 అడుగుల ఎత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి వద్ద నిర్మించారు. ప్రపంచంలో ఎత్తైన మురుగన్ విగ్రహం ఇది. 140 అడుగుల ఎత్తులో మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్న విగ్రహం కంటే 146 అడుగుల ఎత్తులో నిర్మించారు సార్. తమిళనాడులో సేలం జిల్లాలో పుత్తర గౌండెన్ పాలెంలో నిర్మించారు. ఈ ప్రపంచంలో ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఎక్కడ నిర్మించారు? ఈ విగ్రహం ఎత్తి ఎంత? ఇదే 146 ఆఫ్ఘనిస్తాన్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో 146 స్థానం ఉంది. ఇందులో 10 తగ్గిస్తే 136. ఇండియా 136 స్థానం ఉంది హ్యాపీనెస్ ఇండెక్స్ లో. ఇది మాత్రం స్టాచ్యూ ఇక్కడ సార్. ఒక సెర్బియా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్యక్తి అలెగ్జాండర్ ఊసిక్. సెర్బియా అధ్యక్షుడిగా ఒక సెర్బియా కంట్రీ సార్. ఇక్కడ ప్రోగ్రెసివ్ పార్టీ 43% ఓట్లతో అత్యధికంగా గెలిచాడు తను. ఒక సెర్బియా అంటున్నాం. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నవాకో జోకోవిచ్ ఆల్సో సెర్బియన్ దేశమే సార్. ఇక్కడ ఈ మధ్యనే అలెగ్జాండర్ ఊసిక్ ఎన్నోసారి సెర్బియాకు ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, 2వసారి. మరి సెర్బియా నూతన అధ్యక్షుడు అలెగ్జాండర్ ఊసిక్. ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన వ్యక్తి. మనకు అంతర్జాతీయ సంబంధాల టాపిక్ ఉంటుంది.
ఆ అంతర్జాతీయ సంబంధాలనే టాపిక్ నుండి 20 మార్కులు అడుగుతాడు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 20 మార్కులు అడుగుతాడు. అందులో ఇంపార్టెంట్ సార్, సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని సార్ వినియోగించుకోండి. ఈసారి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళండి సార్. ఏదో ఒక జాబ్తో నీ పల్లెకు వెళ్ళిపోండి సార్. వచ్చేసి ఒక 2000 సంవత్సరం సార్, ఇక్కడ నవంబర్ 15 నాడు 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. 81 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ మధ్యన సార్ ఇక్కడున్న గిరిజన సంఘాలు జరుపుకునే పండుగ సర్న. వివిధ ప్రాంతాల వివిధ పేరుతో సర్న అనే పండుగ సార్. సర్వల్ అనే పదం చెట్టు. అమావాస్య కనిపించే 3 రోజుల తర్వాత హిందూ నెల చైత్రములు జరుపుకుంటారు సార్. వచ్చేసి ఈ మధ్యన వార్తలకు సర్న పండుగ ఏ రాష్ట్ర గిరిజన పనులు నిర్వహించుకుంటారు, ఇలా రేపు పోటీ పరీక్షలకి ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్ ఇక్కడ నుంచి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఒక 1945 డిసెంబర్ 27న స్థాపించారు సార్ ఇక్కడ IBRDని, వరల్డ్ బ్యాంకును. వాషింగ్టన్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయం 189 సభ్య దేశాలు. డేవిడ్ ఆర్ పాల్ మాస్ అమెరికా దేశం ప్రెసిడెంట్. ఒక రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా ఆధ్వర్యంలో అమెరికా దేశంలో బ్రిటన్ వుడ్స్ అనే సమావేశంలో IBRD అనే సంస్థలు ఏర్పడ్డాయి. ఏ దేశమైతే ఈ రంగంలో వెనుకబడితనంలో ఉందో, ఏ దేశమైతే ఈ రంగంలో రాణించలేకపోతుందో, ఆ రంగాల డెవలప్మెంట్ కోసం, ఆ రంగాల అభివృద్ధి కోసం, ఆ దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వరల్డ్ బ్యాంక్ లేదా ప్రపంచ బ్యాంకు పనిచేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి 7,500 కోట్ల యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, ఇందులో స్కూల్స్, మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి కోసం సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఈ మధ్యన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మిషన్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఏ రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు 7,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మధ్యన ఏ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలకి ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్ ఏరియా నుండి సార్. అసలే ఆర్థిక ఇబ్బందులను శ్రీలంక దేశం, ఏ విధంగా ఈ దేశం ఇక్కడ గట్టెక్కించాలి, ఎలా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 2022 ఏప్రిల్ 8 నాడు IMF సహకారంతో సార్ ఇక్కడ శ్రీలంక ఆర్థిక సలహా మండలిని నియమించారు. శ్రీలంక ఆర్థిక సలహా మండలి యొక్క చైర్మన్ ఇంద్రజిత్ కుమారస్వామి. బిటి గ్యారంటీ బిట్ సార్, తప్పకుండా రేపు ఎగ్జామ్ అడుగుతారు సార్. ఇంద్రజిత్ కుమారస్వామి సార్
ఈ దేశ ఆర్థికవేత్త శాంత దేవరాజన్ సార్ వచ్చేసి ఈ మధ్యనే IMF సహకారంతో శ్రీలంక ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేస్తుంది. శ్రీలంక ఆర్థిక సలహా మండలి యొక్క చైర్మన్ పేరేమిటి? ఇంద్రజిత్ కుమారస్వామి. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఆర్థికవేత్త శాంత దేవరాజన్ ఈ మధ్య ఎందుకు వార్తలకు వస్తున్నాడు? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం. ఆల్రెడీ అమెరికా ప్రెసిడెంట్ నిషేధించింది తమ దేశంలోకి రావద్దని చెప్పి. మరి ఈ మధ్యనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులు తమ దేశంకు రావద్దని చెప్పి తమ దేశానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డినర్ నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి అందుకే తమ దేశంలోకి ప్రవేశం లేదని చెప్పి ఏ రెండు దేశాల ప్రధానులు ఏప్రిల్ 8 నాడు రష్యా ప్రభుత్వం నిషేధించిందంటే ఇద్దరు మనకు గుర్తు రావాలి సార్. వచ్చేసి సార్ ఒక భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాల్గుని షా బెస్ట్ చిల్డ్రన్స్ విభాగంలో ఈ కలర్ఫుల్ వరల్డ్ కోసం గ్రామీ అవార్డును గెలుచుకున్నారు సార్. ఫాల్గుని షా సంగీత విద్వాంసుడు AR రెహమాన్తో కలిసి ఉత్తమ పిల్లల సంగీత ఆల్బంలో సంతతి మహిళ సార్ వచ్చేసాడు. పాలుస్ బజార్ ఈ మధ్యన సార్ ఇక్కడ గ్రామీ అవార్డులో ఈ భారతదేశం నుండి సంగీతంలో ఉత్తమ పిల్లల సంగీత ఆల్బంలో గ్రామీ అవార్డుకి ఎంపికైన యొక్క ప్రముఖ సంగీత గాయని ఎవరామె? ఫాల్గుని షా. ఆల్బమ్ సార్ వచ్చేసి ఇక్కడ పాలుస్ బజార్. సార్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంకును స్థాపించాడు. ఒక నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంకును అంటే ఇతను ప్రారంభించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా పాల ఉత్పత్తిదారుల కోసం ఒక ప్రత్యేక బ్యాంకుని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం సార్. వచ్చేసి నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంక్. ఈ మధ్యన శాఖ వినయ సామరస్య ప్రయోజన్ కార్యక్రమం ఇక్కడే అమల్లో ఉంది. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంకును రీసెంట్లీ ప్రారంభించిన కర్ణాటక రాష్ట్రం సార్. ఒక పాల ఉత్పత్తిదారుల కోసం ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక బ్యాంకును ప్రారంభించిన తొలి రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం సార్. బిట్ ఇంపార్టెంట్ సార్. 20,000 కోట్ల యొక్క టర్న్ ఓవర్ కలిగింది సార్. పాల ఉత్పత్తిదారులు ప్రతిరోజు సార్ వివిధ బ్యాంకుల్లో 20,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉంటారు సార్. వచ్చేసి మరో అంశం సార్ ఇక్కడ అపీజీ సయ్యద్ సార్. ఇతను 2008 సంవత్సరం నవంబర్ 26 నాడు ముంబైలో ఉగ్రవాదుల దాడుల్లో ప్రధానమైన సూత్రధారి జామద్ ఉదుదావా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు సార్. 31 ఏళ్ళకు జైలు శిక్ష పడిన సంఘటన సార్. వచ్చేసి
3,40,000 జరిమానా కూడా విధించారు వచ్చేస్తాను. ఈయన ముంబై సార్ 2008 సంవత్సరం నవంబర్ 26 నాడు ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌజులపై ఆనాడు కసబు బృందానికి దాడులు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తినే హఫీజ్ సయ్యద్. ఈయన కొడుకును కూడా భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా, నేరస్తుడిగా పరిగణించింది. ఈ మధ్యనే జామత్ ఉద్దవ ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయ్యద్కు ఎన్నేళ్ల పాటు జైలు శిక్షకు గురయ్యాడంటే 31 ఏళ్ళు సార్ వచ్చేసింది. ఈ బిడ్ పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఒక టాప్ సార్ ఇక్కడ ఒక కళలు మరియు మానవ వియ శాస్త్రాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టాప్ సార్. ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగంలో మసాచ్యూసెట్స్ టెక్నాలజీ యూనివర్సిటీ టాప్ ఉంది అమెరికా. లైఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సంఘటన సార్ వచ్చేసి. సార్ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు సార్ ఇక్కడ డోపింగ్ నిర్మూలన కోసం యునెస్కో ఫండ్కి 72,124 సుమారు 72,000 అమెరికన్ డాలర్లు యునెస్కో ఫండ్కి ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి. యునెస్కో తమ దేశాల సాధారణ బడ్జెట్లో 1% విరాళం ఇవ్వడానికి ఆ పార్టీలు కూడా అంగీకరించిన సంఘటన సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ డోపింగ్ వ్యవహారాల నిర్మూలన కోసం యునెస్కో సంస్థకు ఎన్ని వేల కోట్ల రూపాయల ఫండ్ను భారత్ ఇవ్వడం జరిగింది. వేరే పోటీ పరీక్షల ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉండదు సార్. ఇక్కడ వచ్చేసి భారత్ కిర్గిస్తాన్ సార్ వచ్చేసి 9వ ఎడిషన్. ఒక మార్చి 30 నుండి ఏప్రిల్ మధ్య సార్ ఇక్కడ భారత్ కిర్గిస్తాన్ దేశాల మధ్య ఆపరేషన్ సార్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంజీర్ ఆపరేషన్ కంజీర్ పేరుతో ఆపరేషన్ కంజీర్ పేరుతో ఏ 2 దేశాల మధ్య మరి వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఏ 2 దేశాల మధ్య సైనిక విన్యాసాలు ఇక్కడ నిర్వహించారు. ఆపరేషన్ కిర్గిస్తాన్ దేశాల మధ్య, ఇరు దేశాల మధ్య సైనిక దళాల బలోపేతం కోసం, సైనిక దళాల మధ్య స్నేహ సంబంధాల కోసం ఈ విన్యాసాలు, నేవీ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు, వైమానిక విన్యాసాలు ఇలా జరుగుతున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీంతో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా మరో అంశం ఒక 2022 సంవత్సరం మార్చి 27 నాడు 94 ఆస్కార్ అవార్డులో ఉత్తమ హీరో విల్ స్మిత్. ఈ విల్ స్మిత్ సార్ ఇక్కడ ఉత్తమ హీరో అవార్డును అందుకుంటున్న మూమెంట్లో ఇతన్ని
అక్కడున్న యొక్క యాంకర్ పై దాడి చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు తను నిషేధించిన సంఘటన సార్ వచ్చేసి డేవిడ్ రిచర్డ్ పేరుతో ఒక మూవీ తీశాడు. ఆ మూవీలో నటించాడు ఇతను. అక్కడున్న యాంకర్ పైన చెంపదెబ్బ కొట్టిన యొక్క సంఘటన సార్ ఇక్కడ 10 ఏళ్ల పాటు ఎలాంటి కార్యక్రమాలు హాజరు కాకుండా ఇతన్ని నిషేధించిన సంఘటన సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్నాం. 94 ఆస్కార్ అవార్డుల ఉత్తమ హీరో విల్ స్మిత్ ఎన్నేళ్ల పాటు ఇతని సినిమా ఫీల్డ్ నుండి సస్పెండ్ చేశారు. ఈ నటించిన సినిమా పేరేంటి ఈ టైపులో ఎగ్జామ్లు అడిగే అవకాశం సార్. కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇక్కడ ఒక కెనడియన్ ఫోటోగ్రాఫర్ అంబర్ బాక్రెన్ రూపొందించిన వరల్డ్ ప్రెస్ ఫోటో. ఒక 2022 సంవత్సరానికి వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత పేరేమిటి? అంబర్ బ్రాకెన్ సార్. ఇక్కడ ఒక వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత కెనడియన్ ఫోటోగ్రాఫర్. ఇక్కడ కమ్లూమ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో ఈ కెనడియన్ ఫోటోగ్రాఫర్ అంబర్ బ్రాకెన్ రూపొందించిన ఫోటోకు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఏం సార్ అంటే బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్ దుర్వినియోగం, నిర్లక్ష్యం, వ్యాధితో మరణించిన 200 మంది పైగా పిల్లల యొక్క జ్ఞాపకార్థం శిలువపై వేలాడదీసిన పిల్లల యొక్క దుస్తులు, ఆ పిల్లలు ధరించిన ఫోటోలు చూపిస్తూ ఈయన ప్రాంతీయ మరియు ఉత్తర మరియు మధ్య అమెరికా విభాగంలో జరుగుతున్న దురహంకారాలను ఇక్కడ బయట పెట్టిన వ్యక్తి సార్. ఇక్కడ ఒక 2022 సంవత్సరానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అంబర్ బ్రాకెన్ కమ్లూమ్స్ రెసిడెన్స్ స్కూల్ సార్. ఇక్కడ ఆ స్కూల్లో దుర్వినియోగం సార్, వాళ్ళ నిర్లక్ష్యంతో వ్యాధితో 200 మంది పైగా పిల్లలు చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులు ఆ పిల్లల జ్ఞాపకార్థం కోసం వాళ్ళ యొక్క శవాల పైన శిలువతో వాళ్ళు ధరించిన దుస్తులు పెట్టారు. దానిపైన ఇతను ఫోటో తీయడం జరిగింది సార్. అంబర్ బ్రాకెన్ ఈ బిట్టింపడి సార్ పోటీ పరీక్షలు. ఒక 2022 సంవత్సరం సార్. ఇక్కడ సిఆర్పిఎఫ్ ఈ భారతదేశంలో అతిపెద్ద పోలీస్ ఫోర్స్ సంస్థ. ఇది 2022 ఏప్రిల్ 9 నాటికి సిఆర్పిఎఫ్ సంస్థ ఏర్పడి 57 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. ఇక్కడ 1965లో రానాబ్ కచ్లో ఉన్న సర్దార్ పోస్ట్ వద్ద ఆనాడు పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడంలో కీలకమైన పాత్ర పోషించిన రోజు. ఒక ఏప్రిల్ 9 సిఆర్పిఎఫ్ డే ఎందుకు పిలుస్తున్నామంటే 1965 యుద్ధంలో రానాబ్ కచ్ వద్ద పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని ఓడించిన యొక్క గుర్తుగా పిలుస్తున్నాం సార్. 34 మంది పాకిస్తాన్ సైనికుల్ని అంతమొందించారు, 4 సజీవంగా పట్టుకున్న సంగతి. 2022 ఏప్రిల్ 9 నాటికి ఒక సిఆర్పిఎఫ్ సంస్థ ఏర్పడి ఎన్నేళ్లు పూర్తయింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మీకు బిట్ అడిగే అవకాశం సార్. ఒక 2022 సంవత్సరం సార్. ఇది ఏప్రిల్ 8 నాటికి ముద్రా యోజన. ఈ ముద్రా యోజన ఇక్కడ ప్రారంభించి 7 సంవత్సరాలు ఇక్కడ పూర్తి కావడం జరిగింది సార్. 7 సంవత్సరాలు పూర్తి సార్ ముద్రా యోజన ప్రారంభించి.
దాదాపు సార్ ఇక్కడ 18.60 లక్షల కోట్ల రూపాయలు విలువైన 34 కోట్ల 42 లక్షల పైగా రుణాలు మంజూరు చేయబడ్డాయి సార్. వచ్చేసి కార్పొరేట్ వ్యవసాయేతర చిన్న లేదా సూక్ష్మ పరిశ్రమలకి రుణాలు మంజూరు కోసం ఏర్పడిన ప్రారంభించిన ప్రోగ్రామే ముద్రా యోజన. ఈ మధ్యన 2022 ఏప్రిల్ 8 నాటికి ఏ కార్యక్రమం ప్రారంభించి 7 ఏళ్ళు పూర్తయింది, ఏ కార్యక్రమం ప్రారంభించి 6 ఏళ్ళు పూర్తయిందంటే స్టాండర్డ్ ఆఫ్ ఇండియా. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి 7 ఏళ్ళు పూర్తయిన ముద్రా యోజన. ఈ టైప్ సార్ ఇక్కడ ఈ లెవెల్ అడతాడు. కరెంట్ ఎకానమీ పరంగా ఈ బిట్లు ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా నిలబడగలగాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా.